భూమి మీద పచ్చని ప్రకృతిని ఇచ్చాడు దేవుడు. అందరూ ఫలాలను అందుకుని ఫలితాలను పొందుతూ ఆనందంగా ఉండాలని దీవించాడు. కానీ 84 లక్షల జీవరాశులతో తెలివైన జీవి మనిషి మాత్రమే. విధ్వంసం వైపుగానే అడుగులు వేస్తున్నాడు. ఎందుకంటే మనిషికి మెదడు ఉంది. ఆ మెదడుతో మంచి ఆలోచనలు చేయవచ్చు. కానీ స్వార్థం నిండుగా ఉన్న మనిషి వినాశనం వైపుగా చూస్తున్నాడు. అందుకే యుద్ధాలను కోరుకుంటున్నాడు. దానికోసం అణుబాంబులను నమ్ముకుంటున్నాడు. ప్రత్యర్థి ప్రాంతం నశిస్తే తాను బాగుంటాడు అని అనుకుంటున్నాడు. కానీ అణుబాంబు అలాంటిది కాదు. వేసిన వాడిని మట్టు పెడుతుంది. ఈ రోజున అనేక దేశాల వద్ద అణుబాంబులు ఉన్నాయి. వాటి మొత్తం సంఖ్య ఏకంగా 12,000 అని ఒక అంచనా ఉంది. రష్యా వద్ద 5,459 అణుబాంబులు ఉంటే అమెరికా వద్ద 5,277, చైనా వద్ద 600, ఫ్రాన్స్ వద్ద 290, యూకే వద్ద 225, భారత్ వద్ద 180, పాకిస్తాన్ వద్ద 170, ఇజ్రాయెల్ వద్ద 91, ఉత్తర కొరియా వద్ద 50 ఉన్నట్లుగా ఒక అంచనా ఉంది. ఇలా వేలాదిగా ఉన్న అణుబాంబులు ప్రపంచానికి ఎంతో ప్రమాదకరమని అంటున్నారు. ఇక భూమి సర్వనాశనం కావడానికి 100 అంటే 100 అణుబాంబులు చాలు అని కూడా అంటున్నారు నిపుణులు. ఇలా 100 అణుబాంబులు పడితే కనుక ఈ భూమి అనేదే ఉండదు. మరి 12,000 అణుబాంబులు అంటే సౌర వ్యవస్థలో సగానికి సగం భస్మపటలం అయిపోతుంది అని కూడా అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అణుబాంబుల నిల్వ ఎంత డేంజర్ అన్నది అర్థమవుతుంది అనేది కూడా తెలుస్తుంది. కానీ రక్షణ పేరుతో ఏ దేశానికి ఆ దేశం పోగు చేసుకుంటుంది. ఈ రోజు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి కారణం అణు ఆయుధాలు ఆ దేశంలో తయారు చేస్తుంది అనే అనుమానంతోనే అని అంటున్నారు. ప్రస్తుతం ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధం భీకర రూపం దాలుస్తుంది. అయితే ఈ యుద్ధంలో కనుక మరో కొత్త రూపం తీసుకుంటే అప్పుడు సంగతి ఏంటి అన్న చర్చ సాగుతుంది. అణుబాంబులతో కనుక యుద్ధమే జరిగితే ఈ భూమి అనేది ఉండదని అంటున్నారు. భూమి మీద 100 అణుబాంబులు పడితే చాలు, కోట్లలో జనాలు మరణిస్తారు అని నిపుణులు కూడా చెబుతున్నారు. అణుబాంబుల పేలుడు వల్ల ఉన్నతంగా అయ్యే పొగ ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఏకంగా 10 ఏళ్ల పాటు అది ఉన్న చోటనే దట్టంగా నిలిచిపోతుంది అని కూడా అంటున్నారు. ఆ పొగ ప్రభావంతో ఈ భూమి మీద సూర్యకాంతి అసలు పడకుండా గాఢంగా కమ్ముకుంటుంది అని కూడా చెబుతున్నారు. దాంతో సూర్యకాంతి లేకపోతే భూమి మీద జీవరాశులు గతి తప్పుతాయి. మొత్తానికి మొత్తం భూమి వాతావరణం కూల్ గా అయిపోతుంది. -డిగ్రీలకు వాతావరణ పరిస్థితి చేరుకుంటుంది. అంతేకాదు అణుబాంబుల వల్ల గాలి, నీరు అన్ని పూర్తిగా కలుషితం అవుతాయి అని కూడా అంటున్నారు. ఇక బతికి ఉన్న కొంతమంది ప్రజలు కూడా ఈ వాయు కాలుష్యం మూలంగా, అలాగే ఆహారం లేకపోవడం వల్ల కొంతకాలానికే మరణిస్తారు అలా అని కూడా అంటున్నారు. అలా మొత్తంగా భూమి కూడా ఉండదు, మనిషి కూడా ఉండడు అంటున్నారు. మరి ఈ విధంగా అణుబాంబుల ప్రభావం ఉంటే ఈ రోజున భీకర యుద్ధాలు, దేశాల మీద దేశాలు సమరం చేయడాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో అన్న చర్చ సాగుతుంది.